అధికారం పోయినా వైసీపీ నేతల దాడుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవపై వైసీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త బిక్కీ హరి దూషణల పర్వంకు దిగారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆయనపై దాడికి యత్నించారు. దీంతో వైసీపీ నాయకుడి బిక్కీ హరి తీరును నిరసిస్తూ దాడికి వ్యతిరేకంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది నిరసన తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ అధికారులు సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుంచి టీ సర్కిల్ మీదుగా పట్టణ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేత బిక్కీ హరిపై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు పంపినట్లు సిఐ యువరాజ్ తెలిపారు. ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా భరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటూ మున్సిపల్ ఉద్యోగస్తులపై దాడులు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ నేతల దాడుల పర్వ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి సురేష్. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ పై మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త బిక్కీ హరి దాడికి పాల్పడ్డారు. ఏదైతే ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ పైన అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారంటూ కూడా మున్సిపల్ ఉద్యోగులంతా కూడా ఆందోళన దిగారు. దీనిపైన మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత బిక్కీ హరి తనపై దాడికి పాల్పడ్డారు. ఏదైతే మున్సిపల్ విధుల్లో భాగంగా తాను పైప్ లైన్ చూసేందుకు వెళ్తే అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నేత తనపై దాడికి పాల్పడ్డారంటూ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత బిక్కీ హరిపై పలు సెక్షన్ల కింద కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి బిక్కీ హరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ నేతల తీరును నిరసిస్తూ కూడా మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా కళ్యాణదుర్గంలో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులపైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇదే సందర్భంలో మున్సిపల్ అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ కూడా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ నుంచి కూడా అనంతపురం రోడ్ లో ఉన్న పట్టణ పోలీస్ స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి ఏదైతే వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖచ్చితంగా మున్సిపల్ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, మున్సిపల్ కమిషనర్ పై దాడికి పాల్పడిన వైసీపీ నేతను కఠినంగా శిక్షించాలంటూ కూడా మున్సిపల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.